పోతిరెడ్డి కిరణ్ మాధురి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క పూజ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడిని వారిని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ దీవించునుగాక. ఈరోజు పూజా బలిని సమర్పించే కుటుంబ సభ్యులు గుమ్మడి జ్యోతి నారాల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ కొరకు, నివిన్ పాల్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, ఒక కుటుంబంలోని ఆర్థిక సమస్య నుండి విడుదల, వారి కుటుంబ అవసరాలు తీర్చినట్లుగా పూజ. గాలి జోసెఫ్ రెడ్డి సుష్మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, మైరా దానియేల్ జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను సమర్పించేవారు సలబిన్ల ఇన్నారెడ్డి, మేరీ సునీత, బాల నికేష్ రెడ్డి. తుమ్మ జ్వాన్యేష్ రెడ్డి మమతా కుటుంబంలో దివ్యకారుణ్యనాథుని కృప వలన పొందిన మేలులకు గాను కృతజ్ఞతగా పూజ. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హురన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు, రాములమ్మ మంచి ఆరోగ్యం కుటుంబ దైవాశీర్వాదం కొరకు, సిస్టర్ శాంట ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు లిల్లీ, బాలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు లిల్లీ, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా పూజ. తుమ్మ జ్వాన్యేష్ రెడ్డి మమత కుటుంబంలో దివ్యకారుణ్యనాథుని కృప వలన పొందిన మేలులకు గాను కృతజ్ఞతగా పూజ. గోవిందరెడ్డి కుటుంబం దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, పొలములో బోర్లో సమృద్ధిగా నీళ్లు పడినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా 2024 సంవత్సరం అంతా కుటుంబమును దేవుడు గొప్పగా దీవించినట్లుగా, కుటుంబ సమస్యలు తీరాలని, ఆరోగ్యం శాంతి సమాధానం దైవాశీస్సుల కొరకు, ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి కొరకు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డి దేవుని కృప కాపుదల సంరక్షణ మరియు యశ్వంత్ సకల బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా, అంబటి మరెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. పి లూర్దురాజు కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, మేరీ సారా మంచి ఆరోగ్యం కొరకు, శోభారాణి శివరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు, ఆర్వియాన్ ఎలైజా ప్రత్యూష్ రాత్ దాసరి అంతోని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దేవుని నడుపుదల కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని, కొడదల అంతోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను సమర్పించువారు కాశీపతి ఆనందమ్మ. 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగినట్లుగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములు పవిత్రాత్మ అభిషేకంతో నింపబడినట్లుగా, తుమ్మ వరుణ్ నైనికారెడ్డి కుటుంబం కృతజ్ఞతగా చేయి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లల బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం కొరకు, గుమ్మడి స్పందన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం దేవుని దీవెనలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, సాగర్ స్వప్న స్వాతి గవర్నమెంట్ జాబ్ కొరకు అప్పు సమస్య నుండి విడుదల, స్వాతి కుటుంబ సమస్యలు తీరినట్లుగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పిల్లలకు దైవజ్ఞానం కుటుంబ దైవాశీస్సుల కొరకు, ఏరువ ఇన్నారెడ్డి కుటుంబం పాప శాపాల నుండి విడుదల ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, శారదకి మంచి కిరాయి ఇండ్లు దొరకాలని తలంపులు నెరవేరాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం.
అమలోద్భవి మాతృత్వముతో అభిషిక్తుని ఆగమనముతో ఆధ్యాత్మిక సాంగత్యముతో ప్రభు కీర్తనం పాడుదము. అమలోద్భవి మాతృత్వముతో అభిషిక్తుని ఆగమనముతో ఆధ్యాత్మిక సాంగత్యముతో ప్రభు కీర్తనం పాడుదము. ప్రభువే మన కాపరిగా సప్రసాద సన్నిధిగా పప్పు పూజలు పాల్గొనగా రారే జనులారా. ప్రభు పూజలు పాల్గొనగా రారే జనులారా. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును. దివ్యనామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మన వలన ఒక కార్యాన్ని సాధించదలిచే దేవుడు మనకు ప్రాణభిక్ష పెట్టి మన మనుగడ సాగించడానికి తోడ్పడుచున్నారు. ఉదాహరణకు చూసుకుంటే వడ్రంగి కావచ్చు, ఒక ఉద్దేశముతో వడ్రంగిని తయారు చేస్తున్నాడు. కుమ్మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ప్రణాళికతో తయారు చేస్తున్నాడు. దేవుడు సృష్టికర్త ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో ప్రతి మానవును సృష్టించాడు తన రూపంలో. దేవునికి లోబడి జీవించాలి. కానీ ఈ రోజున మానవుడు దేవుడే తన యొక్క ఆధీనంలో ఉండాలని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాడు. ఎన్ని చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ దేవుని యొక్క మనస్తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు మన యొక్క సృష్టికర్త, తన ప్రేమలో మనందరినీ కూడా సృష్టించాడు. మనము ఆయన యొక్క అధికారంలో, ఆధీనంలో ఉండాలి. కానీ మానవుడు దేవుణ్ణి తన యొక్క ఆధీనంలోనికి తీసుకుంటున్నాడు. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలనే ఆది మానవులు పాపం చేశారు. ఆ పాపం వలనే దేవుని ప్రణాళిక తలక్రిందులైంది. అందుకనే దాన్ని మరలా మానవులకు తోడ్పడటానికి క్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. ఈ లోకంలో సర్వాన్ని క్రీస్తు పాదాల కింద మనం చేర్చాలి. వి నీడ్ టు సరెండర్ టు గాడ్. సర్వస్వం అంటే భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను, నైతికంగాను, సాంఘికంగాను, సాంస్కృతిక, రాజకీయ, వైజ్ఞానిక రంగాల్లో క్రీస్తుకి మనం ప్రమేయం వేయాలి. మనలో ఉన్నటువంటి సర్వస్వము కూడా తన యొక్క వ్యక్తిత్వంలోనికి రావాలి. అందుకు మనం కృషి చేయాలని చెప్పేసి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు ఏలుబడే మన ఏలుబడి కాగాలి. ఆ వాక్యాన్ని, ఆ కార్యాన్ని సాధించడానికి దేవుడు మనల్ని ఈ రోజున పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓచ చేయగని వాళ్ళు స్వస్థతను కలుగ చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని పారద్రోలే ప్రభువే. మనలో ఉన్నటువంటి దుష్టాత్మను తొలగించేది ప్రభువే. అందుకనే మన యొక్క సర్వస్వాన్ని ఆ ప్రభు యొక్క చేతుల్లో ఉంచి మనం ప్రాధేయపడాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేక విధంగా దివ్య పూజా వేళలో పాల్గొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తపడదాం. తద్వారా ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడు మనకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలను,
మనకు కావలసినటువంటి దీవెనను వరప్రసాదాలను దండిగా మెండుగా ప్రసాదించదలిచాడు. కాబట్టి ఒక్కసారి we need to surrender ourselves to God. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరమ రెండింటిని పాలించుచున్నావు. మీ యందు విశ్వాసముతో మీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరిగినట్లును అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగొని విజయము సాధించెను. మొదటి పఠనము సాముయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం నుండి 33వ వచనం వరకు, 37వ వచనము మరి 40వ వచనం నుండి 51వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ సాముయేల్ చాప్టర్ 17 వర్సెస్ 32 to 33, 37 and 40 to 51. ఆ దినములలో దావీదు సౌలుతో, ఇతన్ని గూర్చి ఎవ్వరూ భయపడనక్కరలేదు. అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు అని పలికెను. కానీ సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎట్లెదిరింపగలడు? నీవు బాలుడవు, అతడు బాల్యము నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను. ఎలుగు సింగముల వాడి గోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను. సౌలు, అట్లయినా పోయి పోరాడుము, యావే నీకు తోడుగా ఉండునుగాక అనెను. దావీదు తన కర్ర చేత పట్టుకొనెను. ఏటి ఒడ్డు నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను. ఒడిసెలు తీసుకొని ఫిలిస్తీయుని వైపు పోయెను. ఫిలిస్తీయుడు తన బంటు డాలు మోయిచు ముందు నడవగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను. అతడు దావీదును చిన్న చూపు చూచెను. దావీదు బాలుడు, బంగారం వంటి వడలితో సుందరమైన ఆకృతి కలవాడు. ఫిలిస్తీయుడు దావీదుతో, కర్రనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమి అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను. ఇటు రమ్ము, నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారము గావించెదను అని పలికెను. దావీదు, నీవు కత్తి, ఈటె, బాకు గైకొని నా మీదికి వచ్చితివి, కానీ
నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా, నేడు నీవు నిందించిన ఇజ్రాయేలు సైన్యముల దేవుని పేరా నీ మీదికి వచ్చి తిని. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువున కూల్చి నీ తల తెగ నరికెదను. నీ శవమును ఫిలిష్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్య మృగములకు మేతగా వేసేదను. అప్పుడు కానీ ఇజ్రాయేలీలలో ఒక దేవుడు ఉన్నాడని ఎల్లరూ తెలుసుకోజాలరు. ఇట గుమిడి కూడి ఉన్న ఈ దండు అన్నియు యావే కత్తి బల్లెముల వలన విజయం ప్రసాదించువాడు కాదని గుర్తించును. ఈ యుద్ధము యావేది, అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును అని బదులు పలికెను. అంతటా ఫిలిష్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను. దావీదు సేనల బార్లు దాటి వడివడిగా ఫిలిష్తీయునకు ఎదురేగెను. అతడు సంచిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున త్రిప్పి ఫిలిష్తీయుని నొసటిపైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిష్తీయుడు గబీలున నేలపై బోర్ల పడెను. ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిష్తీయుని లోగొని విజయమును సాధించెను. దావీదు చేతిలో కత్తి లేదు. అతడు వేగమున పరిగెత్తి ఫిలిష్తీయుని కళేబరము పైకెక్కి వర నుండి వాని కత్తి దూసెను. దానితో వానిని పొడిచి చంపి తల తెగ నరికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. యేసు మరల ప్రార్థనా మందిరంలో ప్రవేశించెను. అచడ ఊత చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతన్ని స్వస్థపరచునా లేదా అని అచడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటను కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊజ చేయగల వారిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానితో పలికి జనులను చూసి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణ రక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టమొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించాను. అందుకు వారు మౌనం వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు
తరుణోపాయమునకై హెరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నందు మిక్కిలిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మేమందరం కూడా ఈరోజు ఈనాటి వాక్య పరిచర్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ముఖ్యమైనటువంటి సారాంశం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మనం చూసినట్లయితే, దేవుని పేర మనం ఏదైనా కానీ అర్పించాలి, ఏదైనా పనిని ఆరంభించాలి. మన జీవితంలో జరిగే ప్రతిదీ, ప్రతి పని, ప్రతి దాన్ని కూడా దేవునితోనే ఆరంభిస్తే మనకు విజయావకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, దావీదు ఒక చిన్న బాలునిగా ఉన్నాడు. గొలియాతు గర్వముతో విర్రవీగుచున్నాడు. దావీదు చిన్నవాడుగా ఉన్న పెద్ద కార్యాలు చేయి దేవుని నమ్ముకున్నాడు. గొలియాతు తన కన్న బలాన్ని నమ్ముకున్నాడు. దేవునిపైన విశ్వాసం, నమ్మకం లేదు. దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుని పేర బయలుదేరి వస్తూ ఉన్నాడు. గొలియాతు దావీదుని శపిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం అనేక విధాలుగా విన్నాం. గొలియాతు ఏ విధంగా కించపరుస్తున్నాడో దావీదుని గురించి. దావీదు చిన్నవాడు, ఏమి చేయలేవాడు, బలాఢ్యుడు కాదు, బలహీనుడు, తను ఏమి చేస్తాడు అని చెప్పేసి విర్రవీగుతున్నాడు. దావీదు దేవుని యందు నిండు నమ్మకం, దేవునిపైన నమ్మకమైనటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగి యుద్ధానికి అన్ని విధాల సంసిద్ధత కలిగి వెళ్ళాడు. యుద్ధంలో విజయం అందుకున్నాడు. యుద్ధం ఎల్లప్పుడూ యెహోవాదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాటి పఠనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఏ విధంగానైతే దావీదు దేవుని చూస్తూ దేవుని వైపు విశ్వాసం ఉంచి, నమ్మకాన్ని ఉంచి, తను చిన్నవాడు అయినప్పటికీ, బలహీనుడు అయినప్పటికీ, గొలియాతు కంటే అంత బలాఢ్యుడు కాకపోయినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు తన జీవితంలో చేస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసముతోని యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనకు ఎంతో గుణపాఠం ఈ పరిశుద్ధ వాక్యం. మనము కూడా ఎన్నో విధాలుగా ఈ లోకంలో నాకు బంగళా ఉంది, కార్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది అని మనం విర్రవీగుతూ ఉంటాం. కానీ మనము దేవుని యొక్క ఆధీనంలోనికి రాకపోయినట్లయితే అంతే కూడా వ్యర్థమే అని చెప్పేసి మనం తలంచాలి. అందుకనే పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది, ధనవంతుడు మోక్షరాజ్యం చేరాలంటే చాలా కష్టం. వంటె సూది బెజ్జమును దూరితే దూరవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరుకోలేని సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ధనవంతుడు ఏ విధంగానైతే ఎంత కష్టమో పరలోక రాజ్యానికి చేరడం అనేది ప్రభు చాలా చక్కగా సూచిస్తున్నాడు. సువిశేషంలో చూసినట్లయితే, పరిసయ్యుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అన్న వెంటనే సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఆ ఊత చేయగలవాని యొక్క విశ్వాసం, నమ్మకం, నీ విశ్వాసమే నీకు స్వస్థత అని ప్రభువు చాటి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసముతో, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో మన ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే అనేక రకాలుగా మన యొక్క బాగోగులను ప్రభు చూసుకుంటాడని చెప్పేసి తలంచాలి. ఎంత భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి సునామీలు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి కరోనా వచ్చినా, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం నిజంగా రక్షింపబడతాము, స్వస్థత పొందబడతామని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా డాక్టర్ మీద కాదు, మెడిసిన్ మీద కాదు, దేవుని పైన విశ్వాస నమ్మకం ఉంచాలి,
ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాన్ని దేవుని పేర ప్రార్థించి ప్రారంభిస్తే అన్ని విజయాలని చెప్పేసి మనం తలంచాలి. యేసు విశ్రాంతి దినాన స్వస్థతపరచడానికి నిర్ణయించుకున్నాడు. తద్వారా అన్ని నియమాల కన్నా, అన్ని నియమ నిబద్ధల కన్నా మానవుని యొక్క శ్రేయస్సే ప్రాధాన్యమని చెప్పేసి ప్రభు సూచిస్తున్నాడు. తద్వారా దేవునికి వ్యక్తి యోగక్షేమాలు అన్నిటికన్నా ప్రథమ వరుసలో ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాయి. ప్రభునికి మొట్టమొదటిగా మన ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్ని వేళ అన్ని సమయమునందు ప్రభు యొక్క నామాన్ని మనం మననం చేసుకుంటూ ఆ పనిని మనం ప్రారంభించాలి అని ఈనాటి పరిశుద్ధ గ్రంథపఠనాలు సూచిస్తున్నాయి. ఇది నిజంగా మానవ హృదయానికి హత్తుకునేటటువంటి సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినాన మేలు చేయటయా లేక కీడు చేయటయా, ప్రాణ రక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టం మొనర్చుటయా, ఏది చేయదగిన పని అని చెప్పేసి అడుగుచున్నారు. ఈ రోజున మనం కూడా అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలకి ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ జ్యోతిష్కుని నమ్ముతామే తప్ప దేవుని మనం నమ్మం. జ్యోతిష్కి నీ గురించి ఏం తెలుసు? ఏమీ తెలియదు. నీ చేయి చూసి ఏం చెప్తాడు? తన గురించి తనకే తెలియదు. అటువంటప్పుడు నీ గురించి ఏం చెప్తాడు? అయినప్పటికీ కూడా మనము ఆ జ్యోతిషుని వద్దకే వెళ్ళి మన యొక్క చేయిని ఈ విధంగా చూపించి మన జీవితాన్ని గురించి తెలియపరచమంటాడు. ఎంత మూఢనమ్మకం అండి! ఎంత విశ్వాసి అయినప్పటికీ, దేవుని మీద ప్రేమ ఉండి దేవుని ప్రార్థించుచున్నప్పటికీ కూడా మనము అటువంటి వారి వద్దకు వెళ్తాం, తాయిదాలు కట్టించుకుంటాం, అనేక రకాలైన మూఢ విశ్వాసాలను మనము పాటిస్తూ ఉంటాం. కానీ దేవునిపైన విశ్వాసాన్ని, గట్టి నమ్మకాన్ని దావీదు చిన్నపిల్లవాని వలె మనము ప్రభు యొక్క హస్తములో ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి నిత్యము దేవాదేవుడు మనకు కావాల్సినటువంటి ఆశీర్వాదం, దీవెన, ఆ యొక్క యుద్ధములో విజయాలు మనవే అని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుచరులకు హృదయ కాఠిన్యం తగదని నేటి పట్టణాలు బోధిస్తున్నాయి. సోదర ప్రేమ అనేది మంచి సమరీను ఉపమానం వలె వ్యక్తమవ్వాలి అని చెప్పేసి సూచిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, చట్టాలకు అతీతంగా క్రీస్తు తత్వమే చాలా ముఖ్యమని చెప్పేసి మనం గ్రహించాలి. సాటి మనిషికి సహాయం చేయుటకు సాకులు వెదకకూడదని చెప్పేసి మనం తలంచాలి. ఈ రోజున ప్రభు ఎన్నో రకాలుగా వీఆర్ ఎన్కౌంటరింగ్ జీసస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్స్. ఎన్నో విధాలుగా పేదల, అనాథలు, అభాగ్యుల ముఖాలు చూసినప్పుడు మనం పెడచెవిని పెట్టకూడదు. ఎందుకంటే ఆ విధంగా నీకు నాకు మనందరికీ ప్రభు ఎన్నో విధాలుగా తన యొక్క దర్శనాన్ని కలగచేశాడు ఆ యొక్క పేదవాని. కానీ వాడిని పట్టించుకోకుండా, యేసు ప్రభుని పట్టించుకోకుండా మనం తిరిగి వెళ్ళిపోయాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాటి మనిషికి సహాయం చేయుటకు సాకులు వెదకకూడదు అనేటటువంటి తత్వాన్ని ఈ రోజున మనం గమనించాలి. మదర్ తెరెసా సేవ పేరుతో మతం మార్పిడి అన్నారు. సేవ చేస్తుంటే, పేదలను ప్రేమిస్తుంటే ఇది మత మార్పిడి అని చెప్పేసి అన్నారు. అయినా ఆమె సేవలను మానుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె చేసే ప్రతి సేవ క్రీస్తు పేరిట చేస్తున్నానని ఆమె ధైర్యంగా ప్రకటించింది. ప్రతి బాధితుల్లో ఆమె క్రీస్తుని దర్శించుకుంది. ఆ ధైర్యం ఈ రోజున మనలో ఉండాలని చెప్పేసి మనం తలంచాలి, కోరుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క అధికార బోధన, తన తండ్రితో ఉన్నటువంటి సత్సంబంధం, తన జీవిత విధానం నుండి, తన తండ్రితో ఉన్నటువంటి ప్రార్థన ఐక్యత నుండి, ఆయనకున్న జాలి, కరుణ హృదయం నుండి వచ్చింది అని చెప్పేసి మనం తలంచాలి. ఆనాటి పరిశీలి ధర్మశాస్త్ర బోధకులు కేవలం మాటలు చెప్పేవారే కానీ ఇతరులు పాటించాలని బోధన చేసేవారు, కానీ వారు పాటింపరు. కానీ ప్రభు యొక్క మాటలు, క్రియలు ఒకటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పిందంటే ప్రభు చేసి చూపించాడు. అదేవిధముగా మన యొక్క మాటలకి,
మన యొక్క క్రియలకి పొంతన ఉండాలని చెప్పేసి కూడా మనం తలంచాలి. ఎక్కువ శాతం మనం ఎన్నెన్నో చెప్తాం, కొత్త సంవత్సరంలో కూడా ఎన్నో రెజల్యూషన్స్ చేసుకుంటాం, కానీ వాటి పాటించడానికి చాలా కష్టపడతాం, పాటించలేకపోతాం. అలా కాకుండా మన యొక్క మాటలు, మన యొక్క చేతులు, మన యొక్క క్రియలు వాటిలో పొంతన ఉండాలని చెప్పేసి మనం తలంచాలి. కవి వేమన గారు ఈ విధంగా అంటున్నారు, తప్పులెన్నివాడు తన తప్పులు ఎరగడు. తప్పులెన్నివాడు తన తప్పులు ఎరగడు. తనను చూసి తన యొక్క జీవితంలోకి వెళ్ళి తనలో ఉన్నటువంటి పొరపాట్లను చూసుకోడు, వెతకడు. కానీ ఇతరుల్లో ఉన్నటువంటి పొరపాట్లను తూచా తప్పకుండా చక్కగా చూడగలుగుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తత్వాన్ని ఈ రోజున విడిచిపెట్టి 100% మన వైపు చూసుకుంటూ మనలో ఉన్నటువంటి తప్పిదాలను, పొరపాటును సరిదిద్దుకోవాలి. నిస్వార్థ బుద్ధితో సేవ చేయాలి, తోటి మానవులను మనం ప్రేమించగలగాలి అనేటటువంటి తత్వంలో మనం ఉండాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆనాటి మత పెద్దలు మోసే చట్టం ముసుగులో అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలకు మేలు చేయడానికే వచ్చినటువంటి ప్రభుపై ప్రతినిత్యం నేర మోపుటకు పొంచి చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమున మేలు చేయుటను ఆపవద్దని, అడ్డుకోవద్దని ప్రభు వారికి సూచిస్తున్నారు. మతాచారాలు, చట్టములు మనిషికి మేలు చేయటానికే కానీ కీడు చేయటానికి కాదు అని స్పష్టం చేస్తూ ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు చేసినటువంటి మంచి పనిని కూడా భూతద్దములో చూస్తూ తప్పులు వెతకటం చేశారు. ఆత్మయందు సత్యమందు దేవుని ఆరాధించాలని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. మనం పాటించేటటువంటి ప్రతి నియమం మన ఆత్మీయ మేలు కొరకు మరియు తోటివారి శ్రేయస్సు కోసం, సమాజ సంక్షేమానికి ఉపయోగపడాలి. అలాంటి మనోపరివర్తనను ప్రసాదించమని ఈ రోజున ఆ దేవుని మనసారా వేడుకోవాలి, కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యం క్లుప్తముగా మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, మొదటిగా నీ వైపు చూసుకో, తదుపరి ఇతరులలో ఉన్నటువంటి పొరపాట్లను వెతుకు, అప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించి దీవిస్తాడు అని చెప్పేసి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క తత్వమే మన తత్వముగా భావించి, ప్రభులాగానే మనము కూడా ప్రభు ఇచ్చినటువంటి విలువలకు బద్ధులమై మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల వలె కాక, కపట భక్తుల వలె కాక, నిజమైనటువంటి యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడుగా, శిష్యురాలుగా ఉంటామని ఈ రోజున మాట ఇద్దాం. మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే కదా, సర్వం నీదానమేగా దేవా నా ప్రియనాథ. నాకున్న ఏదైనా నీకంగితం, నాదు జీవం నాదు సకలం అంగితం ఇదిగో. దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణమును దయతో స్వీకరింపము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయమైన మాపై కనిక్రమతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవనమును ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది నూతన మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు. నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు. నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. ఆత్మదేవా నీకు నేను సాక్ష్యమవ్వాలి. మార్చుదేవ భూమిపై నీకు మంచి సాక్షిగా. రావా నా దేవా నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ వాక్కు మాత్రం ఒక వెలుగై దారి చూపుచున్నది. ఈ దివ్య బిందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సవములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము మీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా.